నీ బతకాలి కదా తమ్మి, అందుకే పాలిటిక్స్. ఓ భలే, థ్యాంక్స్. ఈ పదాలు ఆ చలనచిత్రంలో విన్నప్పుడు ఒక కొత్త ఒరబడిలో ఉన్నటువంటి భాష, యాస, దానికి ఒక విలక్షణ నటన, అది చూపినటువంటి హాస్యపాత్ర అయినా, మరొక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి విశిష్ట నటుడు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు. కోటా శ్రీనివాసరావు 10/7/1942లో కంకిపాడులో జన్మించి 13/7/25న తన 83వ ఏట భౌతికంగా లేకున్నా తెరస్మరణీయుడుగా తనదైన విలక్షణ పాత్రలో, అంటే విలనిజానికి కూడా ఒక కొత్త బాటని తనదైన చిరునామాగా చేసుకున్నటువంటి వాడు. అంతేకాదు హాస్య పాత్రలో కూడా జంజాల్ని మెప్పించినటువంటి వాడు. అహనా పెళ్ళంట్లో మనకి చాలా కనిపిస్తుంది. ఒక కోడిని ఎదురుగా కట్టుకుని ఆ తింటూ పరమ పిసినారికి పరాకాష్ఠగా, పేరేమో ఆ పాత్ర పేరు లక్ష్మీపతి, కానీ పరమ పిసినారిగా ఆ పాత్ర ఎంతో అద్భుతంగా మనని నవ్విస్తుంది, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. అటువంటి విలక్షణమైనటువంటి నటన. ఎందుకంటే ఎన్నెన్ని చిత్రాలని చెప్పచ్చు. ఆయన 99-2000 అప్పుడు విజయవాడ తూర్పుకి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున నెగ్గి రాజకీయ చరిత్ర కూడా చాలా తనదైనటువంటి ఒక విశిష్ట పాత్ర. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పండి, నిజానికి ఆయన వేసిన పాత్రలకి, ఆయన వ్యక్తిత్వశీలంకి, సుగుణశీలతకి అది విభిన్నం అని చెప్పచ్చు. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి విశిష్ట విలక్షణ నటుడు. చాలామంది రాజకీయ నాయకులని, అలాగే జర్నలిస్ట్ చరిత్రని బట్టబయలు చేసి అయినటువంటి పాత్రలు ఎన్నో ధరించినవాడు. అంతెందుకు గణేష్లో విక్టరీ వెంకటేష్ ముందు ఆ ప్రత్యేకమైనటువంటి హావభావాలతోటి ఆయన ఇది. అందుకని నాకు అనిపిస్తూ ఉంటుంది, నా భూతో నట కోట అని. అంటే కోట లాంటి మరొక నటుడు ఉండడు. అటువంటి లెజెండరీ 1999 నుంచి ఆయన ఎన్నెన్నో విలక్షణమైనటువంటి చెప్పి 750 సినిమాలు. 78లో ఆయన యొక్క తొలి చిత్రం చెప్పాలంటే చిత్రరంగ ప్రవేశం 1978 ప్రాణం ఖరీదులో. అక్కడి నుంచి 750 చిత్రాలు. అందులో ఆయన 9 నంది అవార్డులు అందుకోవడం, ఒక విలక్షణ ప్రతినాయకుడిగా ఉండి కూడా విలక్షణ నటనతోటి అన్ని అవార్డులు అందుకున్నటువంటి ఒక విశిష్ట నటుడని చెప్పచ్చు. 2015లో ఆయనకి పద్మశ్రీ ప్రభుత్వ పౌర అత్యున్నత పురస్కారం, అది కూడా అందడం, పద్మశ్రీ అందినవాడు. చివరగా ఆయన అరహరమల్లు, ఈ అరియరమల్లులో ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుంటుంది. 2012లో కృష్ణం వందే జగద్గురు, అటువంటి చిత్రాల్లో కొన్ని, తర్వాత ముఖ్యంగా మా ఊరి దేవుడని కానీ, దేవాంతకుడు కానీ, బాబాయి అబ్బాయి కానీ, సిసింద్రి, ఇలాంటి ఎన్నెన్నో చిత్రాలు. ముఖ్యంగా ఆ గబ్బర్ సింగ్లో కానీ మనకి ఉండే పాటలో మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే, అందరూ వేసుకుంటూ ఉంటారు. 2012లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్లో మందుబాబులో ఉంటూ తనే పాడినటువంటిది. అలాగే సిసింద్రిలో మనకి విశిష్టమైనటువంటి తన స్వరాన్ని వినిపించినటువంటి పాట ఉంటుంది. అటువంటి విలక్షణ నటుడు ఆయన యొక్క స్మృతిలో మనకి, ఎందుకంటే ఎన్నెన్నో చిత్రాల్లో ఉన్నటువంటి చదరంగం, శివ, జంబలగడి బొమ్మలో 93లో వాటర్లో కానీ, బద్రి, వంశీ, ఒక్కడు చాలు, ఇలా గమ్యం, లక్ష్యం, 2007లో లక్ష్యం ఉంది. చాలా విశిష్టమైన నట, ఒక అద్భుత లెజెండరీ నటుడిగా ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాడు. అంతేకాకుండా డబ్బింగ్ విషయంలో కూడా తన యొక్క విశిష్టమైన పాత్రని చూపించినవాడు. ముఖ్యంగా వందే మాతరం 85లో వచ్చినటువంటిది, అలాగే ప్రతిఘటనలో నటన అటు విజయశాంతికి పోటాపోటీగా ఉన్నటువంటి నటన అది. కనుక అటువంటి విలక్షణమైన నటుడు ఆయన స్మృతిలో అటువంటి పద్మశ్రీ కోట శ్రీనివాసరావుని తలుచుకుంటూ, ఎందుకంటే నాకు కంకిపాడులో, విజయవాడలో ఉన్నప్పుడు కంకిపాడులో అటు నాటకాల్లో రంగంలో కూడా ఉండడం వల్ల వాళ్ళ తమ్ముడు కూడా కోట శంకర్రావు ఒక విశిష్ట విలక్షణ నటుడు. ఆ స్వర వాచకంలో ఉన్నటువంటి విశిష్టత,
అలాగే కోట శ్రీనివాసలో కూడా అన్ని పాత్రల్లో కూడా మనకి కనిపిస్తుంది. అటువంటి విలక్షణ విలనిజం సరికొత్త భాష్యం చిరునామా అయినటువంటి కోట శ్రీనివాసరావుకి సహృదయ నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.